ఒకరోజు అగస్టిన్ గారు వాక్యం చెప్తూ, మిషనరీ, ఆ తల్లి కన్నీటి ప్రవాహం వల్ల రక్షించబడిన అగస్టిన్ పెళ్లి కాకముందు పరాయి స్త్రీతో సహసంబంధాన్ని కలిగి ఉన్నాడు. మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు, గొప్ప సేవకుడయ్యాడు. వాక్యం చెప్తున్నాడు, వేల జనమలో చెప్పి అయిపోయి తన రూమ్కి వెళుతున్నాడు. అగస్టిన్ బినాలు దాచేసి వెళుతున్న సమయంలో పెళ్లి కాకముందు తను వెంటబడిన ఒక సోదరి వెనకాలుండి కేకేస్తుంది, అగస్టిన్ అంటుంది. చూశాడు, తలకాయ ఎంచుకొని వెళ్ళిపోతున్నాడు. అగస్టిన్, నేను నీ ప్రేయసిని అంటుంది. 4-5 కేకలేసిన తర్వాత అగస్టిన్ ఆగిపోయాడు. నువ్వు నాకు ప్రేయసివి అవ్వచ్చేమో గాని నేను ఆ అగస్టిన్ కాదు, నేను యేసయ్య అగస్టిన్ అన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు అనుకున్న అగస్టిన్ని కాదు, నువ్వు అనుకున్న అగస్టిన్ కాదు, నేను యేసయ్యకు సొంతమయ్యాను. యేసయ్యకు సొంతము కాకమునుపు అప్పుడు నీతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ అగస్టిన్ చచ్చిపోయాడు. కొత్త అగస్టిన్, యేసయ్య కొరకు జీవించే అగస్టిన్ నాలో ఉన్నాడు అంటూ అమ్మా అన్నాడంట. ఏమన్నాడు? అమ్మా అన్నాడంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, కొత్త సంగతి నీలో ఈ 2026లో ఉండునుగాక. ఆ సినిమాలు చూసే అగస్టిన్ కాదు, ఆ డ్రగ్స్కి అలవాటు పడిన అగస్టిన్ కాదు, ఆ వ్యభిచారంలో ఉన్న అగస్టిన్ కాదు, నేను ఆ చాడీగుండి అగస్టిన్ కాదు, ఆ అబద్ధాల కోరి అగస్టిన్ కాదు, ఇక్కడ మాట అక్కడికి మోసే అగస్టిన్ కాదు. ఇప్పుడు దేవుని సంగతులను వాడవాడల గ్రామముల పట్టణాల్లో ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో మోసే అగస్టిన్ నేను. నా ప్రియ తల్లి, చెల్లి, క్రొత్త సంగతి నీలో ఉందా?